మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ మహా గణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. కార్తీక పురాణంలో 3వ రోజు కథకు స్వాగతం. నిన్న మనం సోమవార వ్రతం యొక్క అద్భుతమైన మహిమను తెలియక చేసిన పుణ్యానికే ఒక కుక్క ఎలా స్వర్గాన్ని చేరిందో తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం కార్తీక స్నానం యొక్క అపారమైన శక్తిని, అది ఎంతటి ఘోరమైన పాపాలను కూడా ఎలా భస్మం చేయగలదో చెప్పే ఒక అద్భుతమైన కథను వినబోతున్నాం. ఇక కథలోనికి వెళ్తే, మరుసటి రోజు నైమిషారణ్యంలోని ఆశ్రమాలలో బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రశాంతత రాజ్యమేలుతోంది. ఆకాశం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. గోమతి నది నుండి వచ్చే చల్లని గాలికి చెట్ల ఆకులు మెల్లగా సవ్వడి చేస్తూ ఉన్నాయి. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఎక్కడో దూరాన ఒక కోయిల రాగం అందుకుంది. ఆశ్రమాలలో ఋషుల వేదఘోష ఓంకారనాదంలా విశ్వమంతా వ్యాపిస్తోంది. సౌనకాది మహర్షులందరూ నిన్నటి నిష్ఠురి కథ యొక్క ప్రభావం నుండి ఇంకా బయటకు రాలేదు. వారి మనసులు శివతత్వంపై లగ్నమై ఉన్నాయి. కార్తీక సోమవార వ్రతం యొక్క మహిమను తలుచుకుంటూ వారి హృదయాలు భక్తితో ఉప్పొంగిపోతూ ఉన్నాయి. రాత్రంతా వారికి నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, మళ్ళీ జ్ఞానామృతంలో ఎప్పుడు ఓలలాడుతామా అని ఆతృతగా ఎదురుచూశారు. తమ నిత్య కర్మలను, ప్రాతకాల స్నానాలను పూర్తి చేసుకుని తడిబట్టలతోనే దేహంపై విభూది రేఖలు ధరించి రుద్రాక్షమాలలు జపిస్తూ అందరూ మరలా సూత మహర్షి ఆసీనుడై ఉండే ప్రదేశానికి చేరుకున్నారు. సూత మహర్షి అప్పటికే పద్మాసనంలో ధ్యానముగ్ధుడై ఉన్నారు. ఆయన ముఖం నుండి వెలువడుతున్న బ్రహ్మ తేజస్సు ఉదయిస్తున్న సూర్యబింబాన్ని మించి ప్రకాశిస్తుంది. ఋషులందరూ ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసి ఆయన ధ్యానానికి భంగం కలగకుండా అత్యంత వినయంగా ఆయన ఎదురుగా ఆసీనులయ్యారు. వారి రాకను తన యోగశక్తితో గ్రహించిన సూతుడు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. ఆయన కళ్ళల్లో అపారమైన కరుణ, శాంతం సముద్రమంత లోతుగా తొణికిసలాడుతూ ఉన్నాయి. రండి మహర్షులారా, మీ అందరి ముఖాల్లోనూ దివ్యమైన ఉత్సాహము, జిజ్ఞాస ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. 3వ రోజు కథను వినడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది అని మందహాసంతో పలికారు. ఇప్పుడు సౌనక మహర్షి చేతులు జోడించి, ఓ పురాణ వాచస్పతి, నిన్న మీరు చెప్పిన సోమవార వ్రతమహిమను విని మా జన్మలు ధన్యమయ్యాయి. తెలియక చేసిన పుణ్యానికే అంతటి మోక్షం లభిస్తే తెలిసి భక్తితో చేసేవారికి ఇంకెత్తటి సద్గతులు కలుగుతాయో కదా. మీరు చెప్పిన ప్రతి మాట మా హృదయ ఫలకాలపై శాశ్వతంగా నిలిచిపోయింది. ఈరోజు కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జపాల యొక్క మహిమను మరింత లోతుగా ఒక అద్భుతమైన ఇతిహాసంతో సహా వివరించి మా అజ్ఞానమనే చీకటిని తొలగించవలసినదిగా ప్రార్థిస్తున్నాము అని వినయంగా వేడుకున్నారు. వారి ఆర్తిని, భక్తిని గమనించిన సూత మహర్షి కరుణతో చిరునవ్వు నవ్వి, తప్పకుండా మహర్షులారా, మీరడిగినట్లే చెప్తాను. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పిన ఆ అద్భుతమైన గాథనే మీకు వివరిస్తాను. ఇది వింటే చాలు, మానవులకు తెలియక చేసిన పాపాల పట్ల భయం తొలగిపోయి ధర్మం పట్ల ఆసక్తి పెరుగుతుంది. శ్రద్ధగా ఆలకించండి అంటూ తన కథను ప్రారంభించారు. వశిష్ఠ మహర్షి జనకుడితో ఇంకా ఇలా చెప్పసాగారు. రాజా, స్నాన, దాన, జప, తపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ అది మేరు పర్వతమంత ఫలాన్ని ఇస్తుంది. దానికి అక్షయం అనే పదం కూడా చిన్నదే అవుతుంది. ఎవరైతే శరీర కష్టానికి దడిసి సుఖాల మీద వ్యామోహంతో కార్తీక వ్రతాన్ని ఆచరించారో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు స్నాన, దాన, జప, ఉపాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి ఉదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు, అనగా జన్మిస్తారు. దీనికి ఉదాహరణగా విన్నవారి వెన్నులో వణుకు పుట్టించే ఒక యథార్థ గాథను చెప్తాను, విను. అది పూర్వకాలంలో పుణ్యభూమి అయిన ఆంధ్రప్రదేశ్లో తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.
అతని పేరుకు తగ్గట్టే అతను తత్వనిష్ట కలవాడు. వేదాంగాలను సకల శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మహాపండితుడు. అయినా అతనిలో గర్వం అనేది లేశమాత్రమైనా లేదు. సత్యమే అతని నాలుకపై నర్తించేది. అసత్యం పలకటం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. అన్ని భూతముల యందును అంటే మనుషులు, పశువులు, పక్షులు, చివరికి చీమల యందు కూడా అపారమైన దయ, కరుణ చూపించేవాడు. తీర్థయాత్రలు చేయటం ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యాపకం. భగవంతుడు సృష్టించిన పుణ్యక్షేత్రాలను, నదులను సందర్శిస్తూ తన జన్మను సార్థకం చేసుకోవాలని తలపించేవాడు. ఒకానొక తీర్థయాత్ర సందర్భముగా ఆయన ప్రయాణిస్తూ మార్గమధ్యములో పవిత్ర గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంతో నిండి ఉంది. ఆ అరణ్యంలో ఒకచోట ఆకాశాన్ని అంటుతున్నంత ఎత్తుగా పెరిగిన ఒక మహామర్రి చెట్టు ఉంది. దాని ఊడలు నేల కొలదిగా భూమిలోనికి దిగి అదే ఒక చిన్న అరణ్యంలా కనిపిస్తోంది. ఆ చెట్టు మీద అత్యంత భయంకరమైన రూపాలతో 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉన్నారు. వారిని వర్ణించడానికి కూడా మాటలు చాలవు. వారి శరీరాలు కారు నలుపు రంగులో బొగ్గుల్లా ఉన్నాయి. కడుపులు లోపలికి ఎండిపోయి పక్కటెముకలు బయటకు కనిపిస్తూ ఉన్నాయి. కళ్ళు నిప్పులు చెరుగుతున్నట్లుగా ఎర్రగా ఉన్నాయి. గడ్డాలు మీసాలు పెరిగిపోయి ముఖాలు వికారంగా ఉన్నాయి. తల వెంట్రుకలు ఇనుప తీగల్లా పైకి నిక్కబుడుచుకుని ఉన్నాయి. చేతులలో పదునైన కత్తులు మనుషుల కపాలాలు ధరించి వారిని చూస్తేనే గుండె ఆగిపోయేంత భయంకరంగా ఉన్నారు. వారి భయం వల్ల ఆ మర్రి చెట్టుకు 12 మైళ్ళ దూరంలో కూడా ఏ ప్రాణి సంచారం ఉండేది కాదు. పక్షులు కూడా ఆ చెట్టు మీద వాలడానికి భయపడేవి. అటువంటి భయంకర స్వరూపాలైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుండే తత్వనిష్ఠుడు చూశాడు. ఆయన గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. శరీరం భయంతో కంపించిపోయింది. ఆయన చూడటంతో పాటే ఆ రాక్షసులు కూడా ఆయనను చూశారు. వారి కళ్ళల్లోని క్రూరత్వం, ఆకలి ఆయనకు స్పష్టంగా కనిపించాయి. తన ప్రాణాలు దక్కవని నిశ్చయించుకున్నవాడై శోకంతో, ఆర్తితో ఆ శ్రీమన్నారాయణ్ణి స్మరించసాగాడు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణ సమస్త భయ విద్వాంసిన్ త్రాహి మాం శరణాగతం. ఓ దేవదేవ, లోకనాయక, నారాయణ, నన్ను కాపాడు. సమస్త భయాలను పోగొట్టేవాడా, నిన్నే శరణు కోరుతున్నాను, నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని బిగ్గరగా ఏడుస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ వెనుదిరిగి పారిపోవటం మొదలుపెట్టాడు. అతనిని చూసిన ఆ బ్రహ్మరాక్షసులు, ఆహా, చాలా రోజుల తర్వాత మంచి ఆహారం దొరికింది అని ఆనందంతో ఒక భయంకరమైన అరుపు అరిచి అతనిని పట్టుకుని చంపి తినాలనే తలంపుతో అతని వెనుకనే గాలి వేగంతో పరిగెత్తసాగారు. వారి పాదాల చప్పుడుకు భూమి కంపించిపోతోంది. రక్కసులు అతనికి చేరువవుతున్న కొద్దీ తత్వనిష్ఠుడు మరింత భయంతో, మరింత ఆర్తితో అలుపు లేకుండా హరినామ స్మరణ చేస్తున్నాడు. నారాయణ, కేశవ, మాధవ, గోవింద అంటూ ఆయన చేస్తున్న నామ సంకీర్తనం ఆ అరణ్యమంతా ప్రతిధ్వనించింది. అప్పుడు ఒక మహా అద్భుతం జరిగింది. నిరంతరం పాప కార్యాలలో మునిగి తేలే ఆ రాక్షసుల చెవులలో ఆ పవిత్రమైన హరినామం పడగానే వారిలోని రాక్షస ప్రవృత్తి ఒక్కసారిగా శాంతించటం మొదలైంది. తత్వనిష్ఠుడి దేహం నుండి వెలువడుతున్న సాత్విక బ్రాహ్మణ తేజస్సు వారి కళ్ళకు కనబడగానే వారిలోని క్రూరత్వం కరిగిపోసాగింది. 1000 జన్మల నుండి వారిని ఆవహించి ఉన్న పాపపు పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నట్లుగా అనిపించింది. వారికి హఠాత్తుగా జ్ఞానోదయం కలిగింది. తాము చేస్తున్నది ఘోరమైన పాపమని వారికి అర్థమైంది. అదే తడువుగా వారు పరుగు ఆపి ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా వెళ్ళి దండంలాగా ఆయన పాదాల మీద పడి సాష్టాంగ ప్రణామం చేశారు. ఓ బ్రాహ్మణోత్తమ, మమ్మల్ని క్షమించు. నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ నశించిపోయాయి. మా వల్ల నీకు ఎలాంటి కీడు కలగదు, దయచేసి భయపడకు అని పునః నమస్కరించారు. వారిలోని ఆకస్మిక మార్పుకు, వారి నమ్రతకు ఆశ్చర్యపోయిన తత్వనిష్ఠుడు తన భయాన్ని అణుచుకుని కుదుటపడ్డాడు.
మీరెవరు? చూడడానికి బుద్ధిమంతుల్లా పండితుల్లా కనిపిస్తున్నారు. మరి ఆ భయంకరమైన వికృత రూపాలు ఎందుకు వచ్చాయి? మీరు చేసిన పాపాలేమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ బాధలు తొలగిపోయే మార్గాన్ని నేను చెప్తాను అని కరుణతో అన్నాడు. చూశారా భగవంతుడి నామానికి ఉన్న శక్తి? ఈ అద్భుతమైన ఘట్టం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఆ బ్రాహ్మణుడి అభయానికి ఆ రాక్షసులలో ఒకడు తన కథను ఇలా విన్నవించసాగాడు. ప్రోత్తమ, నేను ద్రావిడను. ద్రావిడ దేశంలోని మధురమనే గ్రామానికి నేను అధికారిని. నేను కులానికి బ్రాహ్మణుడే అయినా నాలో బ్రాహ్మణ లక్షణాలు ఏమీ లేవు. నా బుద్ధి కుటిలమైనది. నా మాటలు తేనె పూసిన కత్తులు. ఎంతోమంది అమాయక బ్రాహ్మణుల ఆస్తులను భూములను నా మాటలతో వంచనతో అపహరించాను. నా కుటుంబం సుఖంగా ఉండాలనే స్వార్థంతో నేను ఇతరుల కడుపు కొట్టాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు ఒక్క పూట కూడా అన్నం పెట్టలేదు. నా ఇంటికి వచ్చిన యాచకులను ఛీ పో అని గద్దించేవాడిని. నా భార్యా పిల్లలు పట్టు బట్టలతో బంగారంతో తులతూగుతూ ఉంటే నేను మోసం చేసిన బ్రాహ్మణుల పిల్లలు చిరిగిన బట్టలతో ఆకలితో అలమటించేవారు. ఆ పాపం ఊరికే పోతుందా? బ్రాహ్మణుల ధనాన్ని అపహరించటం చేత నా కుటుంబం నాతో సహా 7 తరాల వారు అధోగతుల పాలయ్యారు. నేను మరణించిన తర్వాత యమభటులు నన్ను నరకానికి తీసుకుని వెళ్ళి ఘోరాతి ఘోరమైన శిక్షలు విధించారు. వేడి నీనులో వేయించారు. ఇనుప కడ్డీలను కాల్చి వాతలు పెట్టారు. ఆ యాతనలు అనుభవించి చివరికి ఈ బ్రహ్మ రాక్షసుడి జన్మ ఎత్తాను. దయచేసి కృప చూపి నాకు ఈ ఘోర జన్మ నుండి విముక్తిని ప్రసాదించు అని ఏడుస్తూ వేడుకున్నాడు. అతని కథ ముగియగానే 2వ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా విన్నవించుకున్నాడు. ఓ పవిత్రాత్మ, నేను ఆంధ్రుడను. నన్ను కన్న నా తల్లిదండ్రులతో నిత్యము గొడవ పడేవాడిని. వారిని నోటికొచ్చినట్లుగా దూషించేవాడిని. నా భార్యా పిల్లలతో కలిసి పంచభక్ష పరమాన్నాలు తింటూ నా తల్లిదండ్రులకు మాత్రం చద్ది అన్నాన్ని విసిరివేసేవాడిని. వారిని ఒక పని మనిషి కన్నా హీనంగా చూసేవాడిని. బంధువులను బ్రాహ్మణులను ఏనాడూ గౌరవించలేదు. ఎవరికైనా 1 రూపాయి దానం చేస్తే నా ఆస్తి మొత్తం తరిగిపోతుందన్నంత లోభత్వంతో బ్రతికాను. ఆ పాపఫలంగా నేను చనిపోయిన తర్వాత నరకంలో చెప్పలేనన్ని బాధలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మ రాక్షసుడిగా మారాను. ఆ ద్రావిడునికి వలనే నాకు ముక్తి కలిగే మార్గాన్ని బోధించుము తండ్రి అని ప్రార్థించాడు. ఇలాంటి కథలు మనకు ఎన్నో నీతిని బోధిస్తాయి కదా. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అనంతరం 3వ రాక్షసుడు ముందుకు వచ్చి కన్నీళ్లతో ఇలా మొరపెట్టుకున్నాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను కూడా ఆంధ్రదేశపు బ్రాహ్మణుడనే. ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కానీ నా బుద్ధి ఎప్పుడూ కామం అహంకారంతో నిండి ఉండేది. భక్తులు స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించే నైవేద్యాలను పండ్లను వస్త్రాలను నేను నా వేశ్యలకు అందజేసి వారిని సంతోషపెట్టేవాడిని. విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. చివరికి గుడిలో స్వామివారి ముందు వెలిగించే దీపాలలో నూనెను కూడా దొంగిలించి దానిని నా వేశ్యలకు అమ్మి ఆ డబ్బుతో వారితో సుఖించే అంత నీచ స్థితికి దిగజారాను. ఆ పాపఫలంగా నేను నరకాన్ని చవిచూసి అనంతరము ఈ భూమిపై నానావిధ హీన యోనులలో నీచ జన్మలు ఎత్తి ఎట్టకేలకు ఈ భయంకరమైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ మహానుభావ, నన్ను మన్నించి నాకు మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రసాదించండి అని కాళ్లపై పడ్డాడు. తమ పూర్వజన్మ పాపాలకు ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ బ్రహ్మరాక్షసులను చూసి తత్వనిష్ఠుడి హృదయం కరుణతో నిండిపోయింది. ఆయన వారికి అభయమిచ్చి భయపడకండి. పశ్చాత్తాపమే పాపానికి ప్రథమ ప్రాయశ్చిత్తం. మీరు చేసిన పాపాలు ఘోరమైనవే అయినా వాటిని హరించే శక్తి కార్తీక మాసానికి ఉంది. నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట తీసుకుని బయలుదేరినాడు. ఆ నలుగురు కలిసి పవిత్ర కావేరీ నదిని చేరారు. ఆ సమయంలో కావేరీ నది అత్యంత రమణీయంగా ఉంది. కార్తీక మాసం కావటంతో వేలాది మంది భక్తులు నదిలో స్నానమాచరిస్తూ
హరిహర నామ స్మరణలతో ఆ ప్రాంతాన్ని పునీతనం చేస్తున్నారు. అక్కడ తత్వనిష్ఠుడు ఆ బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసుకున్నాడు. అముకానాం బ్రహ్మ రాక్షసత్వం నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతః స్నాన మహం కరిష్యే అని సంకల్పించి తాను స్వయంగా ముందుగా స్నానం చేసి పిమ్మట ఆ 3 రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము తాను ఆ రోజు చేసిన కార్తీక స్నాన ఫలాన్ని మంత్రపూర్వకంగా వారికి ధారపోయగా ఒక అద్భుతం జరిగింది. ఆ క్షణమే వారి భయంకరమైన రాక్షస రూపాలు మాయమైపోయాయి. వారు దివ్యమైన తేజస్సుతో, సుందరమైన వస్త్రాలతో, ఆభరణాలతో వెలిగిపోతూ దేవతా స్వరూపాలుగా మారిపోయారు. అదే సమయంలో వైకుంఠం నుండి పుష్పక విమానం అక్కడికి వచ్చింది. విష్ణుదూతలు వారికి నమస్కరించి, పుణ్యాత్ములారా, మీరు చేసిన పాపాలు ఈ బ్రాహ్మణుడి దయ వల్ల, కార్తీక స్నాన మహిమ వల్ల నశించిపోయాయి. మీకు వైకుంఠ ప్రాప్తి కలిగింది. దయచేసి విమానాన్ని అధిరోహించండి అని ప్రార్థించారు. వారు ఆనంద బాష్పాలతో తత్వనిష్ఠుడికి కృతజ్ఞతలు తెలిపి ఆ విమానం ఎక్కి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. ఈ కథ విన్న మీ అందరి పాపాలు కూడా తొలగిపోవాలని ఆ శ్రీహరిని ప్రార్థిస్తున్నాను. దయచేసి ఈ కథను మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. వశిష్ఠుడు ఈ కథను ముగించి, చూశావా జనక మహారాజా, అజ్ఞానం వల్ల కానీ, మోహం వల్ల కానీ, ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు నదీ స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వాళ్లకు 10,000 యజ్ఞాలు చేసిన ఫలం నిస్సందేహంగా కలుగుతుంది. కాబట్టి ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. అలా చేయని వారు 10 జన్మలు చండాల యోనిలో పుట్టి ఆ తర్వాత ఊరపందులుగా జన్మిస్తారు అని హెచ్చరించాడు. సూత మహర్షి ఈ కథను ముగించి, సౌనకాది ఋషులతో ఇది 3వ రోజు కథ, కార్తీక స్నానం యొక్క అపారమైన మహిమను తెలిపే గాథ. ఈ కథను ఎవరు భక్తితో వింటారో, ఎవరు ఇతరులకు వినిపిస్తారో వారు 7 జన్మల పాపాలు కూడా నశించిపోతాయి. రేపు 4వ రోజు కథలో కార్తీక మాసంలో దీపారాధన యొక్క మహిమను, దాని వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం అని చెప్పి తన వాక్కుకు విరామం ఇచ్చారు. ఈ కథను విన్న ఋషులందరి హృదయాలు భక్తితో, ఆనందంతో నిండిపోయాయి. కార్తీక స్నానం వెనుక ఇంతటి గొప్ప శక్తి ఉందా అని అబ్బురపడ్డారు. వారందరూ సూత మహర్షికి నమస్కరించి ఆ రోజుకు సెలవు తీసుకున్నారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. 3వ అధ్యాయం సంపూర్ణం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.